సో తెలంగాణలో ఏ మీడియా ఎవరిది, వీళ్ళు ఎందుకు కవర్ చేస్తారు, ఎందుకు కవర్ చేయరు అని కూడా నేను కొంత చెప్పేయడం ప్రయత్నం చేస్తా. పత్రిక పేరు చూసినట్లయితే ఈనాడు వచ్చేసి రామోజీ గ్రూపు, అది కమ్మ సామాజిక వర్గం ఓసీఏ. ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ కమ్మ సామాజిక వర్గం ఓసీ. సాక్షి జగతి పబ్లికేషన్స్ రెడ్డి సామాజిక వర్గం. నమస్తే తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీ వెలమ సామాజిక వర్గం. ఆంధ్రప్రభ ముత్తా గోపాలకృష్ణ వైశ్య. వార్త సంఘీ గ్రూపు వైశ్య. నవ తెలంగాణ సిపిఎం పార్టీ కమ్మ. మన తెలంగాణ బి శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గం. అదేవిధంగా V6 వెలుగు విల్ మీడియా ఎస్సీ. సూర్య ఎస్పీఆర్ పబ్లికేషన్స్ ఓసీ. ఇది ఒక పేపర్లకు ఏదైతే మన వార్తాపత్రిక చూద్దామో ఆ పత్రికకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఎవరు, ఒక్క బీసీ అని ఉన్నాడా ఇలా లేడు. వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారా? మాట్లాడకపోగా బీసీల పైనే పెద్ద ఎత్తున కుట్ర చేసే ప్రయత్నం బలంగా చేస్తూ ఉంటారు. ఇది అందరూ కూడా గమనించాలి. రెండోది ఇక్కడ చూడండి, డెక్కన్ క్రానికల్ వెంకట్రామరెడ్డి రెడ్డి. ది హిందూ కస్తూరి కుటుంబం బ్రాహ్మణ. టైమ్స్ ఆఫ్ ఇండియా జైను. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్రాహ్మణ. హన్స్ ఆఫ్ ఇండియా వెలమ. తెలంగాణ టుడే వెలమ. ది ఎకనామిక్ టైమ్స్ జైన్. సో వీళ్ళందరూ కూడా ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళెవరు కూడా కనీసం ఒక బీసీ కూడా లేడు. కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి అంశాలను ఎవరు కూడా ప్రస్తావించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇంకొక విషయం చూసినట్లయితే ఇక స్వతంత్ర వార్త రవి ప్రతాప్ రెడ్డి. డైలీ మిలాపు మార్వాడి. హిందుస్థాన్ టైమ్స్ మార్వాడి. నవభారత్ టైమ్స్ జైను. ఓకే, నెక్స్ట్ సియాసత్ సయ్యదు. ఎతహాద్ డైలీ సయ్యదు. ముస్లిం పబ్లికేషన్స్ షైక్. ఇది వీళ్ళంతా వస్తలే. అంటే ముస్లిం పేపర్లో కూడా మీరు ఒక్కసారి గమనించినట్లయితే ముస్లిం పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరి ఆధిపత్య వర్గాలే, ఆధిపత్య అగ్రవర్ణాలకు సంబంధించిన వాటివి. ఇది ముస్లింలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల పేపర్లు ఉంటాయి, హిందువుల్లో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల పేపర్లు ఉంటాయి, ఈవెన్ క్రిస్టియన్లో ఉన్న ఆధిపత్య వర్గాల పేపర్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒకటే. ఈరోజు ఓవైసీ ఉంది. ఓవైసీ ఎవరు? 100% ఆయన గతంలో వాళ్ళ పూర్వీకులందరూ కూడా బ్రాహ్మణ సామాజికం సంబంధించిన వాళ్ళే. వాళ్ళంతా కన్వర్టెడ్ ముస్లిమ్స్. సో అందుకే వాళ్ళ ఆధిపత్య వర్గాలు ఉంటారు కాబట్టి అక్కడ ఆధిపత్య వర్గాల న్యూసే ఉంటుంది. ముస్లింలో ఉన్నటువంటి కింది స్థాయి పేదోళ్ళ గురించి కానీ బడుగు బలహీన వర్గాలు కూడా ఉండరల్లా. వాళ్ళ గురించి కనీసం వాళ్ళ సమస్యలు ఒక్కటి కూడా ప్రస్తావించడం జరగదు. ఇలా హిందువులో అదే పరిస్థితి, ముస్లింలో అదే పరిస్థితి, క్రిస్టియన్లో అదే పరిస్థితి. సో ఇక చూడండి, ఇక్కడ న్యూస్ ఛానల్ చూసినట్లయితే ఈటీవీ కమ్మ, TV9 వెలమ, NTV కమ్మ, సాక్షి టీవీ రెడ్డి, V6 మాల, ABN కమ్మ, TV5 కమ్మ, T న్యూస్ వెలమ, 10 TV వెలమ, G న్యూస్ వైశ్య, HMTV వెలమ, మహా న్యూస్ కమ్మ, 910 TV కాపు, మోజో టీవీ కమ్మ, ప్రైమ్ 9 కాపు, జై తెలంగాణ టీవీ వెలమ, CVR న్యూస్ కమ్మ, ఐ న్యూస్ కమ్మ, స్టూడియో ఎన్ కమ్మ, బిగ్ టీవీ రెడ్డి. సో ఇట్లా మొత్తం అన్ని కూడా ఆధిపత్య అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మీడియాలే ఉన్నాయి. సో వీళ్ళు 100% ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పక్షాన వీళ్ళెవరు కూడా మాట్లాడరు. వాళ్ళ ప్రయోజనాల గురించి వాళ్ళు ఏదైతే వార్త అనుకుంటారో ఆ వార్తనే ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తారు. వాళ్ళ యొక్క మీడియాలో వాళ్ళ వార్తల్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేమో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించి ఏవైతే ఇప్పుడు కమ్మ మీడియా కానీ వీళ్ళు రెడ్డి మీడియా ఏదైతుందో వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. దాన్ని టీన్యూస్కు బీఆర్ఎస్కి అనుకూలంగా టీ న్యూస్ కావచ్చు, లేకపోతే సాక్షి కావచ్చు, కొన్ని ఛానళ్ళు పనిచేస్తూ ఉంటాయి. అంటే రెడ్డి వర్సెస్ వెలమ ఫైట్ నడుస్తూ ఉంటుంది. మీడియా కూడా అదే విధంగా డివైడ్ అవుతూ ఉంటుంది. అటు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి కమ్మ మీడియా ఏదైతుందో అది అందరూ కూడా తెలిసిన విషయమే. ఇంకొక వైపు సాక్షి రూపంలో ఎవరు జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఈరోజు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ కుట్రలు పడుతూ ప్రజల్ని కూడా ఇటు రెడ్డి సామాజిక వర్గం వైపా, వెలమ సామాజిక వర్గం వైపా రెండు వైపులా డివైడ్ చేస్తూ ఈరోజు ప్రజల్ని కూడా డివైడ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇక ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో మీరు ఒకసారి గమనించండి. ఈ మీడియా అంతా కూడా బీసీలకు సంబంధించిన విషయంలో ఏ ఒక్క మీడియా అయినా కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పును ఆధారాలతోటి ఒక ప్రెజర్ ప్రకారంగా వివరించగలిగిందా? ఎందుకు చేయలేకపోయింది? ఈ తెలంగాణ రాష్ట్రంలో 56% అంటే దాదాపు 4 కోట్ల జనాభా వేసుకుంటే 2,20,00,000 మంది జనాభా సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు కనీసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తప్పు చేసింది, ప్రభుత్వం ఏ విధంగా తప్పు చేసింది, వాళ్ళు ఏ విధంగా బీసీలు మోసం చేసిందని ఈ ఆధిపత్య అగ్రవర్ణ మీడియా చెప్పిందా? వీళ్ళందరూ ఒకటైతే మళ్ళా
బీసీల విషయానికి వచ్చేసరికి ఇటు అన్ని ఛానళ్ళు ఏకమై ఈరోజు బీసీలను అడుగడుగున మోసం చేస్తూనే ఉంటాయి, కుట్రమనితూనే ఉంటాయి. వీళ్ళెవరు కూడా ఎక్స్పోజ్ చేయరు. 100% మాలాంటి వాళ్ళం. మేము పెట్టుకున్నదే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. 100% ఈ ఎవరైతే గొంతు వినిపించాలనుకున్నటువంటి గొంతు లేని వాళ్ళకు గొంతుకై మేము 100% మా ఛానల్స్ వినిపిస్తాం. మా ఛానల్స్ కూడా ఈరోజు డిజిటల్ మీడియాలో ఖచ్చితంగా ఈ ఆధిపత్య అగ్రవర్ణ మీడియా మాలాంటి వాళ్ళ మీద ఏ విధంగా కుట్రలు చేస్తూ ఉందంటే, ఈరోజు చాలా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ అనగానే వాళ్ళకు ఒక రకమైనటువంటి వివక్ష చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏంది, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని గండి కొడుతున్నాం కదా మేము. వాళ్ళు చేయలేనటువంటి అంశాలను ఈరోజు ప్రజల వద్దకు మేము తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం కదా, అనేకమైనటువంటి స్కామ్లను కుట్రలను బయట పెడుతున్నాం కదా. అందుకే ఆ యొక్క శాటిలైట్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అంటే ఒక వివక్ష. 100% మా పైన ఎవరి ఆధిపత్యం ఉండదు, మా పైన ప్రజల ఆధిపత్యమే ఉంటుంది. ప్రజలుకి ఏం కావాలో అదే మేము ఇచ్చే ప్రయత్నిస్తాం. ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవరి కోసమో ఎవరిచ్చేటు కాసుల కోసమో కకృతి పడేటువంటి పరిస్థితి ఉండదు. 100% ఇదే చేస్తూ ఉంటాం. ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా బీసీల పట్ల ఆంధ్ర ఆధిపత్య మీడియా చేస్తున్నటువంటి కుట్రలను మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది అనేది మరొకసారి నేను స్పష్టం చేయదలుచుకున్నాను మిత్రులారా. ఆంధ్ర ఆధిపత్య మీడియా కూడా తెలంగాణ ఉద్యమం పైన కానీ అమరవీరుల పైన కానీ ఏ విధంగా కించపరిచే వ్యాఖ్యలు చేసి అక్కడ 1200 మంది అమరవీరుల బలిదానాలకు కారణమైందో మనందరం కూడా గమనించడం. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే వివిధ రకాల మీడియా ఏదైతే ఉందో వాళ్ళ ఆధిపత్య వర్గాల మీడియా కూడా ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని కించపరిచి ఇక్కడ ఆత్మ బలిదానాల విషయంలో పెద్ద ఎత్తున కించపరిచి కుట్రలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసి ఇక్కడ మళ్ళీ కొన్ని బలిదానాలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నట్టుగా కనబడతా ఉంది. అందుకే నేను అంటున్నాను, ఈరోజు శివాలపైన ప్యాలాలు ఏరుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. నిన్న తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో మొత్తం ప్లే చేయాలి కదా, మొత్తం ప్లే చేయాలి. ఎందుకు ప్లే చేయరు? కొంత మీకు కావాల్సినటువంటి పార్ట్ పెట్టేసి ఆయన పైన వీళ్ళే రకరకాల దుష్ప్రచారాలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఈరోజు సాయి ఈశ్వరాచారి మరణాన్ని కించపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ మీడియాను ఈరోజు బహుజన సమాజం అంతా కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈరోజు మేమున్నాం. ఫర్ సపోజ్ చెప్తా ఉన్నాం, ఇక్కడ నేను ఒకటే పెట్టుకున్నాను, దాసరి టాక్స్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఎవరికైతే ఎవరి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఖచ్చితంగా మేము మీ అండగా ఉండి ఖచ్చితంగా మీకోసం కొట్లాడతామని చెప్పేసి పెట్టుకున్నటువంటి మీడియా సంస్థలు ఇవి. చాలా సంస్థలు ఉన్నాయి, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. డిజిటల్ మీడియా రూపంలో దాదాపు 20 నుంచి